గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ దాడులతో అల్లాడుతున్న గాజా సిటీ క్షామంలో కూరుకుపోయింది. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు భిక్షమెత్తుకుంటున్నారన్న ఐక్యరాజ్యసమితి నివేదిక గాజాలో దుర్భర పరిస్థితులను కళ్లకు కడుతోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ నివేదికలను ఖండిస్తోంది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో గాజా కరువు కోరల్లో చిక్కుకుపోయింది. గాజా స్ట్రిప్ క్షామంలో కూరుకుపోయిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. 5 లక్షల మంది ప్రజలు ఆకలి మంటల్లో కాలిపోతున్నారని, పశ్చిమాసియాలో ఈ స్థాయి దుర్భిక్ష పరిస్థితులు కనిపించడం ఇదే తొలిసారని పేర్కొంది. నిత్యం దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో మానవతా పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయని గత కొంతకాలంగా ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. తిండి లేక చాలా మంది పాలస్తీనియన్లు భిక్షమెత్తుకుంటున్నారని యుఎన్ మద్దతున్న ఐపీసీ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు సేకరించిన సమాచారం ఆధారంగా కరువు గురించి తాజాగా ప్రకటన చేసింది. సెప్టెంబర్ నాటికి గాజాలో ఆకలితో అలమటించే వారి సంఖ్య 6,41,000కు చేరొచ్చని తెలిపింది. ఇజ్రాయెల్ దశల వారీగా అడ్డంకులు సృష్టిస్తుండటంతో అక్కడి ప్రజలకు ఆహారం చేరడం సాధ్యం కావడం లేదని యుఎన్ ఎయిడ్ చీఫ్ టామ్ ఫ్లెచర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ రిపోర్ట్ను ఇజ్రాయెల్ ఖండించింది. ఇది స్వార్థ ప్రయోజనాలతో కూడిన నివేదిక అని మండిపడింది. 2023 అక్టోబర్ 7 హమాస్ మెరుపు దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. అప్పటి నుంచి నిత్యం దాడులతో గాజా దద్దరిల్లుతూనే ఉంది. గాజా ఆక్రమణకు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హమాస్ తమ దారికి రాకపోతే గాజా విధ్వంసం తప్పదని, వారికి నరకదారులు తెరుచుకుంటాయని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే తమ బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి తన సైన్యానికి పూర్తి అధికారాన్ని ఇస్తానన్న నెతన్యాహు ప్రకటన నేపథ్యంలో కట్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 62,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు చనిపోయారు. ఇందులో సగం మందికి పైగా మహిళలు, చిన్నారులే ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మరో 1,56,000 మంది గాయపడ్డారు. దాదాపు 19 లక్షల మంది గాజా నుంచి వలస వెళ్లిపోయారు. మిగిలి ఉన్నవారు ఆకలితో అలమటిస్తూ క్షామంతో విలవిల్లాడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.